పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం సిపిఎం సీనియర్ నాయకులు కన్నెగంటి నరసయ్య గారితో ఉన్నాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరిగినాయి చాలా సంవత్సరాల తర్వాత. మీ పార్టీ 1964లో పుడితే 2024-25లో ఒక దళితునికి రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మరి ఇచ్చినందుకు సిపిఎం పార్టీ హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జాన్ వెస్లీకి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చాం అని చెప్తా ఉన్నారు. ఆపోనెంట్ నాన్ సిపిఎం రాజకీయ పార్టీలు సంఘాల వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎందుకు లేది అంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు సిపిఎంలో అనేక దశాబ్దాల పాటు పనిచేసినటువంటి చరిత్ర మీది. ఈ మహాసభలకు సంబంధించి ఎలా జరిగినాయి ఏంది అవి వివరిస్తూ ఈ స్టేట్ సెక్రటరీకి సంబంధించినటువంటి అంశాలు కూడా తెలియజేయండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు 3వ మహాసభ అత్యంత జయప్రదంగా సంగారెడ్డి పట్టణంలో జరిగింది. ఈ మహాసభ జరుగుతున్న సందర్భంలో ప్రధానంగా 2 విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీలు విరివిరివైపోయినాయి, వాటికి పుట్టగదులు లేవు, కమ్యూనిస్టులను నమ్మే పరిస్థితి లేదు, అమ్ముడు పోయారు. ఈ రకమైన పద్ధతులలో విపరీతమైన దుష్ప్రచారం ఉన్న ఈ సందర్భంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉన్న ఈ సందర్భంలో ఈ మహాసభలు జరిగాయి. ఈ మహాసభ జరగటం అంటేనే, అత్యంత జయప్రదంగా జరగటం అంటేనే కమ్యూనిస్టుల ఉనికి పోలేదు. ఉద్యమం అనేది ఔన్నత్యాన్ని, దాని యొక్క ఉనికిని తెలియజేసే పద్ధతుల్లో ఈ మహాసభలు జరిగాయి. ఆ జరిగిన తీరు ఇది మనం పరిశీలించి చూస్తే, ఒకటి, ఆ మహాసభ నిర్వహణకి సంగారెడ్డి పట్టణం ఆహ్వానించింది అంటే, పట్టణం ఆ రకంగా జయప్రదం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటే, అక్కడున్న ప్రజలు అందులో వాళ్ళ ఆదరణ లేకుండా ఈ మహాసభ అత్యంత జయప్రదంగా జరగలేదు. అది ఆర్థికంగా కానీ హార్దికంగా కానీ. ఆ రకమైన ప్రజల యొక్క స్ఫూర్తి, ప్రజల యొక్క సహకారం, ప్రజల యొక్క స్పందన అత్యంత జయప్రదంగా నిర్వహించుకోవడానికి బాగా ఉపయోగపడింది. రెండోది, మహాసభ జరిగిన తీరు, మహాసభలో జరిగిన చర్చలు, ఆ మహాసభ జరిగిన తీరు చాలా ఉత్సాహంగా, ఆశాజనకంగా, కొత్త కార్యకర్తలు రంగంలోకి వచ్చిన పరిస్థితుల్లో ఆ మహాసభల యొక్క ప్రొసీడింగ్స్ మొత్తం కూడా ఒక స్ఫూర్తినివ్వడానికి బాగా ఉపయోగపడింది. అందులో ముఖ్యంగా కేంద్ర నాయకులు, వాళ్ళ పాలన తీరు, వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వాళ్ళ ఎడల పార్టీకి క్యాడర్కి ఉన్న ప్రేమ, అభిమానాలు, ఇవి కూడా ఒక రకంగా కేంద్ర నాయకత్వం యొక్క ప్రభావం బాగా పడేయడానికి తోడ్పడ్డాయి. అట్లాగే చర్చలు కానీ, లేకపోతే ఉపన్యాసాలు కానీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడిన తీరు కానీ స్పష్టంగా పార్టీకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాము అనే ఆత్మవిశ్వాసంతో ప్రతి కామ్రేడు మాట్లాడిన పరిస్థితి ఉంది. అది స్వయంగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఆ మహాసభ ప్రొసీడింగ్స్ని మొత్తం కూడా సోషల్ మీడియాలో ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఎవరు ఉపన్యాసాలు ఏంటనేది కూడా ఇవ్వడం జరిగింది. వాటి చూసినా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 2 ప్రధానంగా మనం గమనించాలి. మూడో అంశం ఏంటంటే,
ఏదో చర్చించడమే కాకుండా రానున్న కాలంలో భవిష్యత్తులో మన పార్టీ ఎలా ఉండాలి, అలా మనం అనుకునేటట్టు ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఈ రకమైన విషయాలు కూడా నిర్మాణపరమైన విషయాలు కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడున్న ప్రతికూల వాతావరణంలో మనం అడ్వాన్స్ కావాలంటే ప్రజా పునాదిని పెంచుకోవాలి. ప్రజా పునాది పెరగాలంటే ప్రజా సమస్యలు తీసుకొని పోరాడాలి. ప్రజా సమస్యలు తీసుకొని పోరాటం అంటే ఇప్పుడున్న సమస్యలు ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏంటి, అవి ఎంతవరకు అమలు జరిగాయి, వాటిని అమలు జరగకపోతే అమలు జరపడం కోసం మనం ఏం చేయాలి, మన సిపిఎం పార్టీగా పోరాటాలు రూపుదిద్దుకొని పోరాటాలు చేయటమే కాకుండా ఐక్య కార్యాచరణతో ప్రజా సంఘాలని కదిలించి వామపక్ష ప్రజా శక్తులను కూడా కలుపుకొని దీనికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ఫైట్ చేయాల్సిన అవసరం. ఒకటి, ఈ ప్రభుత్వ విధానాలను అమలు జరపడానికి చేయాలి. రెండోది, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ యొక్క ప్రమాదం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ బీజేపీ యొక్క ప్రమాదాన్ని తట్టుకొని నిలబడి వెనక్కి కొట్టగాలంటే ఈ వామపక్ష ప్రజాతంత్ర శక్తుల యొక్క ఐక్య ఉద్యమాలు తప్ప ఇంకో పరిష్కారం లేదు. అది కావాలంటే ఒక పక్కనేమో ప్రభుత్వ విధానాల్ని అమలు జరపడం కోసం పోరాడాలి, రెండో పక్కన రాజకీయంగా సైద్ధాంతికంగా బీజేపీని వెనక్కి కొట్టే పోరాటాలు చేయాలి. ఇలాంటి పోరాటాల ద్వారా రానున్న కాలంలో పార్టీ ఎదుర్కొన్న సవాళ్ళని, అది రాజకీయపరంగా కావచ్చు, ఆర్థికపరమైన కావచ్చు, ఇంకే రకమైన దేశానికి రాష్ట్రానికి ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దాలి అంటే ఒక మిలిటెంట్ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇతర వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వామపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసం రానున్న కాలంలో వామపక్షాలు తగిన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడానికి చొరవ తీసుకోవాలి సిపిఎం పార్టీకి అనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మూడు అత్యంత ముఖ్యమైనవి. ఇక నాలుగవది అందులో ముఖ్యమైనది ఏంటంటే అది అందరికీ చాలా ప్రధానమైన విషయం, కానీ సిపిఎం పార్టీకి అది పెద్ద ప్రధానమైన విషయం కాదు. అదేంటంటే కార్యవర్గం ప్లస్ కార్యదర్శి వర్గం ఎన్నిక. ఇది ఏ మహాసభ జరిగినా జరగాల్సిన ప్రొసీజర్ ఇది. ఆ ప్రొసీజర్ ప్రకారమే జరిగింది, అందులో ఏం మినహాయింపు లేదు. అయితే ఇందులో సిపిఎం పార్టీ కానీ ఏ పార్టీలోనైనా సరే, సిపిఎం పార్టీలో ఆంతరిక ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి నేను పోటీ చేయాలని కోరిక ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా మీ పోటీ చేస్తామని చెప్పొచ్చు, తప్పులేదు. నలుగురు చెప్పొచ్చు, ముగ్గురు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, తప్పులేదు. అలాంటి పరిస్థితులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బయట మా పార్టీ డిసిప్లిన్ విరుద్ధంగా మాట్లాడడానికి అవకాశం లేదు, కానీ లోపల మాత్రం పార్టీ డిసిప్లిన్ అక్కడ ఉండదు. ప్రజాస్వామ్యమే అక్కడ వర్ధిల్లుతుంది. ఆ ప్రజాస్వామ్యం వర్ధిల్లే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైనా తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంది. అట్లా పార్టీలో ఎన్నికలు వచ్చినప్పుడు మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ కట్టుబడి ఉంది. కానీ ఇక్కడ మెజారిటీ మైనారిటీ అనేది లేదు, ఏకగ్రీవంగా నిర్ణయం అయిపోయింది. రాష్ట్ర కమిటీ కానీ సెక్రటరియట్ కానీ ఏకగ్రీవంగా నిర్ణయం అయిపోయింది. కార్యదర్శి కాడికి వచ్చేసరికి పత్రికలన్నీ చెబుతున్నాయి, వీరయ్య గారికి వెస్లీ గారికి మధ్య పోటీ వచ్చింది, పోటీలో వీరయ్య గారు వెనక్కిపోయాడు, అంటే తమ్మినేని గారు వెస్లీ గారికి సపోర్ట్ చేసిన అనేది బయట పబ్లిక్ చర్చ జరుగుతూ ఉంది. తమ్మినేని వీరభద్రం గారు వీరయ్య గారికి కాకుండా జాన్ వెస్లీ గారికి మద్దతు ఇచ్చాడు, బహిరంగ మద్దతు, అందుకోసమే ఆ టీం గెలిచింది అనేది బయట ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అది ప్రచారమే కాదు, డైరెక్ట్గా వీరభద్రం అడిగారు, జాన్ వెస్లీని కూడా అడిగాడు కదా. ఏమన్నారు? నేను ఆ ఇంటర్వ్యూ అడిగారు, ఇట్లా చేస్తారని కదంటే అంత అవసరమే లేదు పార్టీలో. మా పార్టీలో ఎప్పుడు కూడా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత నిర్ణయం లేదు, అది ఏం జరగలేదు. మెజారిటీ ఏకగ్రీవంగా మెజారిటీ లేకుండా ఏకగ్రీవంగానే నిర్ణయం తీసుకున్నాం మేము. రెండవది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు సామాజిక పొందికే వీటి రీత్యా కూడా అది మాకు అవసరం అనిపించింది చేసినాం. అవసరం అని అంటే సమర్థులు కాకపోతే మేము దాని గురించి ఆలోచించేవాళ్ళం కాదు. ఆయన వెస్లీ సమర్థుడు, పోరాటం చేశాడు, అతనికి ఆ చరిత్ర ఉంది, ఆ పునాది ఉంది, అన్ని రకాలు ఉంది, ఆ కెపాసిటీ ఉంది, ఆ అర్హత ఉంది. అందుకని ఏకగ్రీవంగా ఏకగ్రీవ నిర్ణయం జరిగింది తప్ప అందులో ఎవరి ప్రమేయం ఉందా లేదని పక్కన పెట్టాలి. కానీ ఆ నిర్ణయం కరెక్టా కాదనేది ఆలోచించాలి. ఇప్పుడున్న కండిషన్స్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం రాష్ట్ర కమిటీ అయితేమి
తర్వాత మహాసభ అయితే తీసుకోవడాన్ని అప్రిషియేట్ చేసింది, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇందులో వారి కోసం వీరి కోసం ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటుంది, సహజమే. కానీ ఏకాభిప్రాయాలకు రావడానికి కూడా పార్టీలో అవకాశం ఉంది. అంటే ఏకాభిప్రాయంతో చేస్తాం, తప్పేముంది. అందుకని దీంట్లో పోటీలు గీటీలు ఎవరు ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు, అది రాంగ్ అని చెప్పారు. వాళ్ళు అడిగినప్పుడు చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నా. అక్కడ ఉన్న పరిస్థితి అది, ఆ పరిస్థితిని దృష్టి పెట్టుకుని ఆలోచిస్తారు తప్ప ఒకటే నాయకుడిగా నిర్ణయించబడాలి అంటే దానికి ఉండాల్సిన అర్హతలు ఉన్నాయా లేవా, ఆ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది ముఖ్యం. అయితే బయట ఒక చర్చ జరుగుతుంది, మీరు కంటిన్యూ చేద్దరు కానీ సార్. బయట చర్చ ఏంటంటే, ఓకే సిపిఎం పార్టీ నిర్మాణ మహాసభలు లేకపోతే మహాసభలు జరుగుతూ ఉంటాయి. జరిగే క్రమంలో ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరిగినాయి. మహాసభ కౌన్సిల్ని ఎన్నుకుంది, కౌన్సిల్ కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకుంది, కార్యదర్శి వర్గం స్టేట్ సెక్రటరీని ఎన్నుకున్నారు. దాంట్లో అభ్యంతరాలు ఏం లేవు. మీరు ఇప్పుడే తమ్మినేని గారు వ్యాస్లీ గారి వర్గానికి మద్దతు ఇచ్చారనేది కూడా క్లారిటీ చేశారు. సో ఇది ఓకే, ఎంతవరకు ఓకే. అయితే ఒక సెక్రటరీనో ఒక అధ్యక్షుడు ఏదైనా ప్రజా సంఘాలకు అధ్యక్షుడు ఇచ్చిందే పరిష్కారం కాదు. బయట బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ట్రైబల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా జనాభా దామాషా ప్రకారం ఆయా సామాజిక వర్గాలకు రిప్రజెంటేషన్ ఈమని అంటున్నారు. అంటే ఎట్లంటే బీసీలు ఉన్నారనుకోండి, 100కి ఇప్పుడు వచ్చిన కుల గణన ప్రకారం 56% ఉన్నారు, అట్లా ఓట్ అయ్యాలనేది. ఎస్సీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత ఓట్ అయ్యాలనేది, ఎస్టీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత ఓట్ అయ్యాలి, ఓసీలు ఎంత ఉంటే వాళ్ళది కూడా అంత తీసుకోమనండి. అట్లా అడుగుతున్న క్రమంలో మేము సెక్రటరీని చేసాము అని అంటున్నారు. బయట అయితే ఈ చర్చ జరుగుతుంది. అంటే జనాభా ఎంత ఉంటే అంత పార్టీలో రిక్రూట్మెంట్స్ మీ పార్టీ కమిటీలే కదా, ఆయా వర్గాల నుంచి లీడర్లు ఎందుకు తయారు చేయలేదు సిపిఎం పార్టీ అనేది ఒక చర్చ జరుగుతుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరిని చేశారని పాయింట్ కాదు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి నాయకుడిగా ఉండాలంటే అర్హత ఏమిటి మొట్టమొదటి చూడాలి. మిలిటరీ ట్రైనింగ్ అంటారా? అర్హత ఏమిటి అనేది ముందు చూడాలి. మీరు మిలిటరీ ట్రైనింగే చెప్తారు. చెప్తారేనండి, చెప్పండి. అర్హత ఏంటి అనేది ముందు చూడాలి. అది సీఎం బీసీఆ, ఎస్టీఆ, ఓసీ అని పక్కన పెట్టాడు. అర్హత ఏంటి అనేది చూడాలి. అర్హత నెంబర్ 1, అతను కార్మిక వర్గ ప్రయోజనం కోసం పనిచేయగలిగే దృక్పథాన్ని, సైద్ధాంతిక అవగాహనని, ఆ నిర్మాణ దక్షతని కలిగి ఉన్నాడు అనేది మొట్టమొదటి పాయింట్. ఓకే, మీరు కంటిన్యూ చేద్దరు కానీ చెప్తాను మీరు కంటిన్యూ చేయండి. నేను ఒక్క ప్రశ్న అడిగి మీరు దాన్ని యాడ్ చేసి చెప్పుకుంటారండి. ఈ దేశంలో కార్మిక వర్గం అంటే ఎవరు? భారతదేశంలో కార్మిక వర్గం అంటే ఎవరు? బీసీలో ఒక 60% ఉన్నారు, ఎస్సీలో ఒక 15-20% ఉన్నారు. అంటే సుమారుగా 100కి 70% బీసీ, ఎస్సీలు ఉన్నారు. మీ దృష్టిలో వీళ్ళ ప్రయోజనాలు కదా, మరి వీళ్ళు కదా కార్మికులు? ఎవరి ప్రయోజనాలు, మరి ఏ వర్గాల ప్రయోజనాల కోసం మీ పార్టీ, అంటే మీరు మీ పార్టీకి సంబంధించిన అంశాలు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీ పార్టీని అడుగుతున్నాం. ఇతర పార్టీలు అడగాల్సి వస్తే వాళ్ళని కూడా అడుగుతాము. మరి 100కి 70%, ఈ దేశంలో 100కి 70% ఉన్న బీసీ, ఎస్సీల ప్రయోజనమా ముఖ్యమా, లేకపోతే మీరు బెర్రగీసుకొని రైలు పట్టాలాగా ట్రాక్ దాటి రాకుండా ఉండే విధానం పడ కార్మిక వర్గం అంటే ఈ దేశంలో కార్మికులు ఎవరు? బీసీలు, ఎస్సీలు కదా, వీళ్ళే కదా మీరు చెప్పే కార్మిక వర్గం? మీరు అనుకునే ప్యారలల్ లైన్లు ఈ దేశంలో బీసీలు, ఎస్సీలే కదా కార్మిక వర్గం అంటే. 100కి 70% ఉన్న ప్రజలే కదా. మరి వాళ్ళని దగ్గర పోకుండా మా ఓట్లు రాలేదని బేదరుపులు అరవటమే తప్పితే అసలు ఆ వర్గాలకు సంబంధించిన ఏమనుకుంటున్నారు? ఆత్మగౌరవం అడుగుతున్నారా, ఉపాధి అడుగుతున్నారా, రాజ్యాధికారంలో ఒకటి అడుగుతున్నారా? మా కోట్లు పడలేదని బేదరుపులు అడుగుతున్నారు. కానీ అది ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ, ఇంకొక సెంట్రల్ పార్టీ కానీ, రైట్ పార్టీ కానీ. సో కంటిన్యూ చేయండి మీ కార్మిక వర్గ దృక్పథం. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకుడిగా ఉండడానికి అర్హతలు ఏమిటి అనేది వచ్చినప్పుడు చెప్పాను నేను. దాని తర్వాత అతనికి ప్రజలతో ఉన్న సంబంధాలు ఏంటి, ప్రజల్లోకి పోగలడా లేదా, ఆ శక్తి ఉందా లేదా, స్వతంత్రంగా స్వీయాత్మకంగా అంటే క్రియేటివ్గా వ్యవహరించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా, ఈ రకమైన అన్ని కోణాల నుంచి చూస్తారు. ఈ ప్రధానమైన విషయం ఎందుకు చూస్తామంటే, అసలు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏమిటి? కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో అందరి పార్టీ కాదు. మీరు చెప్పినట్టు అన్ని కులాలు ఈ కులాలు ఉన్న పార్టీ కాదు అది. దాని లక్షణం ఏంటంటే ఈ దేశంలో ప్రజల్ని ఐక్యం చేయడం, అట్లాగే ఒక శక్తి, బలమైన శక్తిగా అవసరమైతే ఖబర్దార్ అని హెచ్చరించగలిగే శక్తి, అలాంటి ఐక్యత, అలాంటి నిర్మాణం ఉండడం అనేది అవసరం. అది ఉండాలి అంటే ఇప్పుడున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉన్నారు. కార్మిక వర్గాన్ని రంగాలకు వస్తాయి జనాన్ని, ఆ కార్మిక వర్గంలో నువ్వు చెప్పిన వాళ్ళు అందరూ ఉంటారు, అది పక్కన పెట్టేసేయండి. కానీ
ఇట్లా చూడాల్సి వస్తే కార్మిక వర్గం ప్లస్ వ్యవసాయ కార్మికులు ప్లస్ రైతులు ఈ రంగాలను చూడాలి మనం. ఆ రంగాల వారు చూడాలి, కులాల వారు చూడాలి. కులాల వారు చూసినా సామాజిక వర్గం చూసినా అందులో వస్తారు, కార్మిక వర్గంలో వస్తుంది. అది మన పక్కన పెట్టండి. అంటే చూసినప్పుడు అంటే కార్మిక వర్గం యొక్క ఐక్యత ఏదైతుందో మిగిలిన ఏ రంగంలో ఉన్న వాళ్ళకు ఉంది. రైతాంగం తీసుకున్నా లేకపోతే వ్యవసాయ కూలీ రైతు అంటే రేట్ చేసిన పెద్ద చాలా వ్యాస్ట్. అందుకని ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే కార్మిక వర్గ పార్టీ. కార్మిక వర్గం అంటే అర్థం ఏంటంటే క్రమశిక్షణ ఉంటుంది, ఐక్యత ఉంటుంది, అది ఖబర్దారాన్ని హెచ్చరించి గడగడలాడించగలిగే శక్తి, అవకాశం అలాంటి కీలకమైన స్థానంలో ఉంటుంది అది కార్మిక వర్గం. ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా బెంగాల్లో వ్యవసాయ కార్మిక వర్గం పోరాటం చేస్తుంది. మొత్తం కూడా సమ్మె చేశారు. అది వీళ్ళు చిన్నోడు పేద సంఘటిత అన్ని రకాల వాళ్ళు మొత్తం కూడా చేశారు. దానికి బాధ కార్మిక వర్గం అంటే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అందులో. దాని లక్షణం ఏంటంటే స్వతహాగానే క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళకి. స్వతహాగానే అందరూ ఎవరికి వాళ్ళు కాకుండా అందరూ ఐక్యంగా ఉంటారు. స్వతంత్రంగా ఏమి చేయకుండానే వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. వాళ్ళకు కీల్ రోల్ గుండెకాయ లాంటిది. ఒక కార్మిక వర్గం అంటే ప్రజా జీవనానికి అది ఒక గుండెకాయ లాంటిది. అది ఇన్ని లక్షణాలు మంచి లక్షణాలు ఉన్నదే కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి లక్షణాలు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ అనుకోవడానికి అవకాశమే లేదు. అందుకని దాని కార్మిక వర్గ పార్టీ అనేది అందుకోసమే. కార్మిక వర్గం యొక్క లక్షణాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటేనే కమ్యూనిస్ట్ పార్టీ బతికేది. అంటే అలాంటి క్రమశిక్షణ, అలాంటి పద్ధతులు, అలాంటి పరిస్థితులు లేకుండా నడవదు. నాయకత్వం కూడా విప్లవానికి నాయకత్వం ఇచ్చేది కూడా కార్మిక వర్గమే. తెలివికెళ్ళదు అది. వీళ్ళందరికంటే తెలివి తగ్గదు. వీళ్ళతో పాటు వ్యవసాయ కూలీలు, కార్మిక కర్షక అంటారు. కర్షక అంటే వ్యవసాయ కూలీలు ప్లస్ మధ్యతరగతి రైతాంగం వరకు, సామాన్య రైతాంగం వరకు కలిపి వాళ్ళు విప్లవ శక్తులుగా ఉంటాయి. అంటే కార్మిక కర్షక ఐక్యతో కార్మిక వర్గ నాయకత్వాన విప్లవాన్ని జయప్రదం చేయాలనేది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యొక్క విధానం. దానికి అనుగుణంగా చూసినప్పుడు ఏంటంటే కార్మిక వర్గ పార్టీకి నాయకుడు ఎవరు ఉండాలి అనుకున్నప్పుడు ఈ లక్షణాలు కలిగి ఈ లక్షణాల కోసం పనిచేయగలిగే తత్వం కానీ, కాన్సెప్ట్ కానీ, లేకపోతే శక్తి సామర్థ్యాలు కానీ, సైద్ధాంతిక డెప్త్ కానీ అన్ని కోణాలను చూసినప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఆలోచిస్తారు. నేను అయిపోలేదు కావాల్సిందే పార్టీకి అలాంటి వాళ్ళు. ఇట్లా చూసినప్పుడు ఏంటంటే ఉన్నోళ్ళలో కమ్మ ఉంటారు, రెడ్డి ఉంటారు, ఇంకా బీసీలు ఉంటారు, ఇతరులు అందరూ ఉన్న క్యాడర్లో ఎవరికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడున్న కండిషన్స్లో మనం ఎవరిని నిర్ణయం చేయాలి, కమ్యూనిటీ రీత్యా చూసినా ఎవరిని నిర్ణయం చేయాలి. చేయాల్సి వస్తే వాళ్ళకి ఈ సమాజాలు ఉన్నాయా లేవా, ఇలాంటి అవకాశం ఉందా లేదా, పార్టీ నడపగలుగుతాడా లేదా, వీళ్ళలో ఉన్న ధోరణులు ఏంటి, అన్ని వర్గదాలు ఉన్నాయా, కార్మికులకు దృక్పథంతో పనిచేస్తాడా అనేది ఈ కోణాలన్నిటి చూసినప్పుడు ఉన్న కమిటీ మెంబర్ల అందరినీ పరిశీలించినప్పుడు అందుట్లో ఈ కోణాలకు దగ్గరగా ఉన్నవాడు పూర్తిగా 100% ఎవడు ఉండడు. కానీ 60%, 40%, 50% ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉన్నవాళ్ళలో ఎక్కువ ఉన్నవాళ్ళు అయితే వాళ్ళని చూజ్ చేసుకుంటుంది కమిటీ. ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను చూసుంటారు కాబట్టి ఎవరి వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి ఆ రకంగా చూజ్ చేసుకుంటుంది. చూజ్ చేసుకునే పద్ధతి అది. ఆ పద్ధతి చేసినప్పుడు అసలు ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళైనా కావచ్చు. అట్లా చూసినప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర మొత్తం పరిశీలించి చూస్తే మీరన్నట్టు ఎస్సీలో, బీసీలో చాలా తక్కువ రాలే. దరిదాపు మొత్తం అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళే నాయకులుగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా నాయకులుగానే ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళు రాలేదా, మీరు రానిలేదా? ఆ వర్గాల నుంచి బీసీ ఎస్సీల నుంచి వాళ్ళు రాలేదా, మీరు రానిలేదా? బయట మీరు రానిలేదు అంటున్నారు, మీ పార్టీ లీడర్లు రానిలేదంటే. రానియటం నేను అదే చెప్పబోయేది. చెప్పండి. నేను చెప్పబోయేది కూడా అదే. వాళ్ళే ఎందుకు రంగంలోకి వచ్చి ఉదాహరణకు సుందరయ్య గారు ఉన్నాడు.
సుందరయ్య గారు పెద్ద భూస్వామి, ఆయన పార్టీ నిర్మించింది. ఎట్లా నిర్మించండి? ఆయన ఉన్న లక్షణాలు పక్కన పెట్టేసి, భూస్వామ్య పద్ధతులు ఇవన్నీ పక్కన పెట్టేసి కార్మిక వర్గం కోసం పనిచేశాడు. అంటే పనిచేయటం అంటే అర్థం ఏంటి? ఆయన ఊళ్ళో అర్జన్లు బజార్లో పోవాలంటే వెనక తాటాకులు కట్టుకొని పోవాలి. ముందు ఇది మూతికేమో ముంత కట్టుకోవాలి, వెనక తాటాకులు కట్టుకోవాలి. ఎందుకని? వీళ్ళు పోయేటప్పుడు బజార్లో ఊస్తే ఆ రెడ్డి దొరలందరూ ఆ బజార్లో నడుస్తారు కాబట్టి వాళ్ళ వెనక తగిలితే వాళ్ళకి పాపం. వెనక తాటాకు కట్టుకొని, తాటాకు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందంటే వీళ్ళు నడుచుకుంటూ పోతుంటే పాదాలు పడతాయి కదా, ఆ పాదాలని కనపడకుండా తూడ్చుకుంటూ పోతుంది తాటాకు. ఇలాంటి స్థితి చూసైనా వాళ్ళ ఇంట్లో అడుగుతాడు, ఇదేంటి పద్ధతి అంటే వాళ్ళు ఈ మాట చెప్తారు. చెప్తే మరి మనం పోతున్నాం, వాళ్ళ అడుగులలో మన అడుగులు పడతాయి కదా, మరి పడ్డప్పుడు వాళ్ళకి మనకు కూడా పాపమే కదా, మనం ఎందుకు కట్టుకోకూడదు తాటాకులు, వాళ్ళే ఎందుకు కట్టుకోవాలని అడిగి ఇవ్వండి ఒకటి. రెండోది ఏంటంటే అర్జన్లో ఊరంతా దూరం ఉంటుంది, అది అర్జన్ వాళ్ళంతా దూరంగా ఉంటుంది. వాళ్ళ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఈ పనులు చేయాలి. అసలు ఏంటి సంగతి అని తెలుసుకోవడం కోసం పోయిండు. పోతే వీళ్ళు ఈయన దగ్గర రావడం లేదు, అందరు ఫరారైపోతారు. ఆడికి వస్తే చంపుతారు, పడతారు, తిడతారు, శిక్షలు వేస్తారు. అందుకని ఆయన ఏం చేసిండు, ఒక కావిడి తీసుకొని ముందు వెనక 2 బిందెలు పెట్టుకొని ఆ బిందెల్ని వాళ్ళ బయలో నీళ్లు తీసుకొని వాటిని ముంచుకొని, సుందరయ్య గారు నింపుకొని కావిడితో మోసుకొని పోయి అర్జునవాడ దగ్గర బావికి పోయి బావిలో పోసేవాడు ఈ 2 బిందెల నీళ్ళని. ఆయన ఆ బావుల నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చి ఇందులో పోసేవాడు. వాళ్ళ బావే కాకుండా చుట్టుపక్కల ఉన్న బావులన్నింటిలో కూడా పోసేవాడు. ఈ పద్ధతిలో రోజు అది కార్యక్రమం నడుస్తుంది. వీళ్ళకేమో కడుపు మంట వస్తుంది, ఆగ్రహం వస్తుంది. మరి సుందరయ్య గారు ఏమో పెద్దరెడ్డి గారు కొడుకు, ఆయన అనగలిగే స్థితి లేదు వాళ్ళకి. ఏం చేయాలని అర్థం కావటం లేదు, మింగాలేక కక్కలకు వాళ్ళు వస్తారు. వీళ్ళేంటి రోజు కావిడి తెచ్చి ఇందులో పోతారు, ఈ తీసుకుపోయి ఆడపోతారు, ఆ తీసుకుపోతే ఏడిపోతారు. ఏంటి సంగతి ఇది? అసలు ఏందో మాట్లాడదు, అసలు ఏందో తెలుసుకుందాం అని వాళ్ళందరూ పోగయ్యారు. అంటే వాళ్ళందరూ ఈయన పోతే దొరకటంలే, రావటంలే. అందరూ ఆయన దగ్గర రావడం కావాల్సిన పని ఏంటని అందుకుని ఆ పని చేశారు. వాళ్ళందరూ వచ్చారు, మాట్లాడుతూ వాళ్ళు చెప్పారు, అయ్యా మేము ఇట్లా పోకపోతే మాకు అరిదండాలు ఉంటాయి, మాకున్న ఇబ్బందులని వాళ్ళ ఇబ్బందులని చెప్పారు. ఏమేమి కట్టారు? ఇప్పుడు మీరు తాటగలు కట్టుకోవద్దు, ముంతలు కట్టుకోవద్దు, నేనున్నా, మీరేం భయపడదు. మీరు బజార్లోకి వచ్చినప్పుడు నేను ఉంటాను బజార్లో, మీ ముందు నడతాను, మేము వెనుకనడం. ఎంత భయపడకుండా మీరు తయారు కండి, కట్టుకోకుండా రండి అని మొత్తం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరినీ తాటాకులు లేకుండా ముంతలు లేకుండా ఊరు బజార్లను తిప్పించారు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళకి ఆ ధైర్యం అనేది, ఉత్సాహం అనేది వచ్చింది. ఆ రకంగా వాళ్ళు ముందుకు వచ్చారు. కూలి రేట్లు ఇట్లా చౌక దుకాణం పెట్టి ఇలాంటి పనులన్నీ చేసి ప్రజల్ని మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చి ఆయన వ్యవసాయ కార్మిక సంఘాన్ని మొట్టమొదటిగా స్థాపించారు. మరి ఆయన వ్యవసాయ అర్జునుడు కాదు, గిరిజనుడు కాదు, ఆయన ఉన్నత కుటుంబానికి అగ్రకులం నుంచి వచ్చిన వాడు. ఆయన ఆ పనిని చేయాల్సి వచ్చింది. అంటే ఆయన ఆ పనిని చేయగలిగినంటేనే కార్మిక వర్గ దృక్పథం కలిగిన వాడు కాబట్టి కార్మిక వర్గ పార్టీ కోసం పార్టీని నిర్మించాలనే ఆలోచనతో ఆ రకమైన పద్ధతుల్లో పనిచేశాడు. అంటే ఆయన ఉన్న వర్గం వానికి పంచపక్ష పర్వణాలు తినవచ్చు, ఏసీలలో అన్ని చోట్లలో హాయిగా అనిపించగలిగే అవకాశం ఉంది. ఆయన వదిలేసి వీళ్ళకాడికి ఎందుకు రావాలి? అంటే తన వర్గ ప్రయోజనాన్ని వదిలేసి వ్యతిరేక ఎవరి కోసం అయితే పేదోళ్ళను వాళ్ళ కోసం పనిచేయాలనే నిర్ణయంతో రావడం అనేది ముఖ్యమైన విషయం. ఆయన ఎస్సీలో పుట్టిండా, బీసీలో పుట్టిండా, ఓసీలో పుట్టిండా పాయింట్ కాదు. అట్లా ఈ వర్గ ప్రయోజనం కోసం పనిచేయడానికి సుందరయ్య గారు కాదు, చంద్రరాజరావు తీసుకున్నా, డాంగ్యం తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఇక్కడ మోటు రామతరావు గారు తీసుకున్నా, లాబహదూర్ గారు తీసుకున్నా, ఆయన మన సురవరం సుధాకర్ రెడ్డి గారిని చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అంటే వాళ్ళు పుట్టిన వర్గ ప్రయోజనాలు పక్కన పెట్టేసి అట్టడుగున్న ప్రజల యొక్క ప్రయోజనం కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకుని వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు నాయకులే. ఆ స్థాయి, ఆ లక్షణాలు, ఆ కెపాసిటీ ఉండాలి అంటే 3 ఉండాలి. ఒకటి సామాజిక సమీకరణ, సామాజికంగా తన వర్గానికి సంబంధించిన వాళ్ళు, తన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు తన వెనకాల నిలబడగలిగే స్థితి ఉండాలి. అరే వీడి కనుక వచ్చినట్టు వీడేమో 100 మంది వస్తారనే పరిస్థితి ఉండాలి ఒకటి. రెండోది అంటే ఆర్థిక స్తోమత కూడా ఉండాలి.
మూడోది ఏంటంటే అందరిలో డామినేషన్ నడపగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. ఇప్పుడు ఒక ఊళ్ళో పార్టీ నిర్మించాలంటే నా అనుభవం చెప్తాను. నేను ముందు మా ఊళ్ళో ఏ ఊళ్ళో మంచిని ఇచ్చేవాళ్ళు లేరు నాకు. కానీ ఆ ఊళ్ళో నేను చేసిన పని ఏంటి, ఒక మనిషిని పట్టుకోవాలంటే ఏం చేయాలి, పార్టీ నిర్మించాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు ఏమున్నాయి, అది అన్ని తరగతులలో అన్ని కులాలలో పరిశీలించి చూశాను. అందులో ఎక్కువ మంది కుటుంబం అంటే ఐదారుగురు అన్నదమ్ములు, లేకపోతే వాళ్ళ కుటుంబం ఒక 3-4 కలిసి ఒక కుటుంబం, పెద్ద కుటుంబం. ఆ కుటుంబాలు ఏమిటి, ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఈ కుటుంబాలు సామాజికంగా బలంగా ఉన్నవాళ్ళు, ఫిజికల్గా సామాజికంగా ఇవి చూసినప్పుడు అలాంటి కుటుంబాలలో ఎవరు దొరికినా నేను పట్టుకునేవాళ్ళు. ఒక మనిషిని పట్టుకుంటే ఆ కుటుంబాన్ని మొత్తం కూడా మనం క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ క్యాప్చర్ చేయాలంటే ధైర్యంగా ఉండాలంటే ఆర్థికంగా బలపడి ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా వచ్చి నేనున్నా, మీకు భయపడాల్సిన అవసరం లేదని చెప్తే ఆ భరోసా వచ్చే అవకాశం. ఇలాంటి స్థితిలో నేను గ్రామాల్లో పార్టీ నిర్మాణం చేశాను. ముందు అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ద్వారా పార్టీని నిర్మించాను. ఇప్పుడు ఉదాహరణకి మీ గోవిందపురంలో పెద్ద ఎత్తున కూలి పోరాటాలు నడుస్తున్నాయి. హరిజనవాడ సిపిఎం పార్టీకి ఒక్క ఓటు లేదు, ఒక్క మనిషి కూడా రాడు. అసలు హరిజనవాడ పోయిన పాపాను పోలేదు సిపిఎం పార్టీ వాళ్ళు. ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా ఆడికి పోరు, పనికొస్తే రావచ్చు పోవచ్చులే, కానీ హరిజనవాడ పోయి 1 గంట 2 గంటలు మాట్లాడిన పరిస్థితి లేవు. కానీ కూలి పోరాటాలలో ఆ హరిజనవాడ మొత్తం 250 కుటుంబాలే ఉంటాయి. మొత్తం వాళ్ళందరూ ఏకమయ్యారు. వాళ్ళతో పాటు గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళందరూ ఏకమయ్యారు. వాళ్ళు వీళ్ళు కలిశారు. అదే సందర్భంలో రైతులందరూ ఒకటయ్యారు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, వర్గ ఐక్యత అనేది వచ్చేసింది అక్కడ. వీళ్ళేమో దోపిడీకి సంబంధించిన వర్గాలు, పెట్టి బురిజ వర్గాలు, మధ్యతరగతి ధనిక రైతులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళేమో పేదవాళ్ళు. వాళ్ళందరూ 2 భాగాలు వెళ్ళిపోతే నేను ఆ హరిజన వాళ్ళ మీటింగ్ పెట్టి కోటయ్య గారు భూస్వామి, ఆయన గారు భూస్వామి, లక్ష్మణ కూడా మధ్యతరగతి రైతు, ఈ ముగ్గురు తీసుకుని పోయి మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు తిండికి భయపడాల్సిన అవసరం లేదు, 5 నెలలు కానీ 6 నెలలు కానీ మీకు కావాల్సిన తిండి మొత్తం కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది. లక్ష్మణ గారు కోటయ్య గారు వీళ్ళందరూ విన్నారని చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళతో మాట్లాడించాను. మేమున్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోరాటం జయప్రదమైంది. అందుకని ఏంటంటే సామాజిక పొందికే కాదు, ఆర్థిక విషయాలు, ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, వీటన్నిటి పరిగణలోకి తీసుకుని మనం ఎప్పుడైనా ఉద్యమాలు నిర్మించాలి, వ్యక్తులను కూడా రంగంలోకి తీసుకురావాలి. అది కులాన్ని బట్టి తీసుకురావడం కాదు. కులం తీసుకొస్తే ఆయన తీసుకొచ్చి పెడతాం, ఆయన తీసుకొచ్చి పెడితే చాకగానని తీసుకొచ్చి పెడితే ఏం చేస్తాడు, పార్టీ నడిపించలేడు, కష్టం. అందుకని వాళ్ళని వర్గం ముఖ్యం తప్ప, వర్గ లక్షణం ముఖ్యం తప్ప కులం ఏంటి మొత్తం ఏంటి ఈ కాదు ముఖ్యం. కాకపోతే అంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఉండాల్సిన అర్థం ఛాస్ ఏంటంటే అట్టడుగున ఉన్న వర్గాల నుంచి వాళ్ళని నాయకులుగా తయారు చేయాలనే కాన్సెప్ట్ ఉండాలి. ఒక పక్కన ఆ దృష్టి ఉన్నప్పటికీ కాన్సెప్ట్ ఉండాలంటే ఏం చేయాలి, కులాలు ఎదుర్కొంటున్న సమస్య, ఏ కులాన్ని పరిస్థితి ఏంటి, ఏ కులానికి వస్తే ఏ కులానికి ఏ సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా సామాజికంగా ఉన్న పరిస్థితి ఏంటి, ఈ ఆలోచించి వాటి మీద స్ట్రగుల్ చేయాలి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆ పని చేయలేకపోయింది కాబట్టి అందరి నుంచి పైకి డెవలప్ కాలేదు. బీసీ నుంచి నాయకులే ఇచ్చారు. అట్లా కూడా నేను డివిజన్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను బీసీఏ, నా కమిటీలో మొత్తం 10 మంది ఉండేవాళ్ళు బీసీ వాళ్ళు. అంటే మన దృష్టి, ఆ దృష్టిని బట్టి వాళ్ళని అక్కడ ఉన్న స్థితిని బట్టి మనం పట్టుకొని వాళ్ళని తయారు చేసుకోవాలని ఆలోచనతో ఉంటే అది ఉంటుంది. కానీ ఆ దృష్టి కమ్యూనిస్ట్ పార్టీకి లేదు. కానీ ఉంటే ఉన్నదాన్ని నడుపుకుంటూ పోదామనే దృష్టి, లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కదా ఈ దృష్టి తప్ప సామాజిక వర్గాల మీద కేంద్రీకరించాలనే దృష్టి కమ్యూనిస్ట్ పార్టీకి